హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వ్లాగ్ ఆల్రెడీ థంబ్నెయిల్ చూసేశారు. సో ఇవాళ నేను తార్ డ్రైవ్ చేయబోతున్నాను అనుకోకండి, ఎందుకంటే థంబ్నెయిల్ చూసారు కాబట్టి. ఇప్పుడు తార్లో ఏముంది, ఎందుకంటే రోజు మా ఆయన ఆఫీస్కి వేసుకెళ్ళేది తారే అనమాట. ఇక్కడెక్కడైనా తిరగాలి అని అంటే లైక్ కంప్లీట్గా అందరం వెళ్ళాలి అంటే ఎంజీలో వెళ్తాం, లేదు అంటే ఇంకా తార్ ఆఫీస్కి అయితే కంపల్సరీ తార్ తీసుకెళ్తూ ఉంటారు. ఒకరోజు పీప్ చేద్దాం కార్లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి అని అనుకుంటూ ఉన్నాను. శివ ఏదో పని మీద బయటికి వెళ్ళాడు, వచ్చేలోపు వ్లాగ్ చేసేద్దాం అని అనుకుంటున్నాను. అంటే నాతో పాటు మీ అందరికి కూడా చూపిద్దాం ఏముంది, లైక్ సీక్రెట్గా ఏమన్నా దాచాడా, ఏమన్నా నాకు తెలియకుండా దాచి పెడుతున్నాడా కార్లో అని చెప్పేసి. జనరల్గా అలాంటివి ఏం చేయడు, బికాజ్ నాకు శివకి అంత సీక్రెట్స్ ఏముండవు. కాల్ చేస్తున్నా. హలో, అంటే నువ్వు బయటికి వెళ్ళావు కదా, నేను ఇక్కడ ఒక చిన్న పనిలో ఉన్నా. నీకు తాడుతో పని ఏమైనా ఉందా? ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నా. నువ్వు బయటికి వెళ్ళావు కదా, వచ్చాక నీకు పని కదా. నేను బయటికి తీసుకెళ్దాం అనుకుంటున్నా. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? అంటే నా మీద నీకు నమ్మకం తీసుకోలే వద్దా? ఒకటే మాట చెప్పు, ఎందుకు ఇవన్నీ ఇప్పుడు మన అంటే అప్పుడంటే లాక్డౌన్ కాబట్టి సరిపోయింది, రోడ్ల మీద ఎవరు లేరు. ఓకే అంటే నువ్వు నన్ను నమ్మట్లేదు. నమ్ముతున్నాను కాబట్టి ఇప్పుడు వద్దు, నేను ఉన్నప్పుడు చేయండి. జస్ట్ ఊరికి అట్లా ట్రై చేద్దాం. శ్రీకాంత్ని రమ్మని చెప్పాను. అంటే శ్రీకాంత్ వస్తే ఓకే, నా మీద నమ్మకం లేదు. సరే, ఏమైనా ఉన్నాయా కార్లో ఇంపార్టెంట్వి? ఎందుకంటే మళ్ళీ నేను బయటికి తీసుకెళ్తా కదా, అందుకని. కారే ఇంపార్టెంటా? ఇప్పుడు తారా నేనా అంటే ఏం చెప్తావు నువ్వు? అబ్బా ప్లీజ్, నిజంగా నేను అడుగుతున్నా. జోకర్, నీకు కామెడీగా ఉందా? తార్లో నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఇంతకి? వెళ్ళేటప్పుడు అడగొద్దని అడగలే, చెప్పు. చెప్పు కన్నా. టైం పడుతుందిగా. సరే సరే, పర్లేదు కాసేపు టైం చూసుకొని పర్లేదులే. ఓకే బాయ్. లేదు ఏ ఊరికే జోక్ చేసి అలాంటివి ఏం లేవు. ఇంట్లోనే ఉన్నా, నేనేం చేస్తా. సో ఎస్, ఇప్పుడైతే రాడు, అదొకటి కన్ఫర్మ్ అయితే అయిపోయింది. అందుకని చెప్పి ఎప్పటి నుంచో చేద్దామంటే ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు అంటూ ఉంటారు. ఆల్రెడీ మనం ఒక ఎంజీ చేసాం కదా. సో ఇప్పుడు తార్లో కూడా ఏముందో చూద్దాం. ఫస్ట్ మనం తార్ అన్లాక్ చేయాలి. అన్లాక్ రండి. సో ఇది శివ డ్రీమ్ కార్ అన్నమాట. శివ అనే ఈఎంఐ కట్టుకుంటూ పాపం కొనుక్కున్నాడు. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నేను సెకండ్ హ్యాండ్ అయినా పర్వాలేదు, సో ఒక జీప్ అయినా తారైనా కొనుక్కోవాలన్నది నా డ్రీమ్ ఉండింది. సో ఇప్పుడు కొంచెం అందుకే నేను కష్టపడి కొనుక్కున్నా అనేసి అని అంటూ ఉంటాడు. అసలు అమ్మో చేయి కూడా పెట్టనీయడు. నేను ఇసలు నాకు ఇప్పుడు దాకా డ్రైవ్ చేయడానికే ఇవ్వలేదు. సో అందుకని అయితే రెడ్ అండ్ బ్లాక్ చూసాము. బ్లాక్ మనం ఆల్రెడీ ఎంజీ తీసుకున్నాం కదా, సో అందుకనే రెడ్లో చూద్దామని చెప్పి నాకు రెడ్ బాగా నచ్చింది. అండ్ తార్ రాక్స్ కూడా వచ్చింది, ఆగి తార్ రాక్స్ తీసుకుని అని అనుకున్నాము. మళ్ళీ అది ఇంకొక ఫ్యామిలీ కార్ అయిపోద్ది కదా. నేను ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడానికి నాకు ఒకటి ఉండాలి, లైక్ ఏమంటారు ఆఫ్ రోడ్ వెహికల్ కైండ్ సంథింగ్ ఏదో. అంటే సరే నీ ఇష్టం అన్నాను. ఇంకా అందుకే ఆ టైంలో తీసుకున్నారనమాట. సో తీసుకున్నా కూడా ఆఫీస్కి ఇంటికి ఇంకెక్కడికెక్కడికి వెళ్తాను. ఏం చెప్పాడు, అనంతగిరి హిల్స్ ఇంకెటో వెళ్తానంటే అవన్నీ కుదరవని చెప్పా. ఇప్పుడు కాదు, యు ఆర్ ఎ ఫ్యామిలీ మ్యాన్ అని చెప్పా. అంటే పిచ్చి చేయకు, నేను వెళ్ళాల్సినప్పుడు వెళ్తా, కొంచెం వీలు చూసుకొని సెట్ చేసుకొని అని అన్నాడు. ఎందుకంటే ఈ వెహికల్లో లైక్ ఆఫ్ రోడింగ్ అన్నది చాలా బాగుంటుంది అనమాట అనేసి అని అన్నారు. నేను వెళ్తే అప్పుడు తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. వావ్. సో మా ఆయనకి అలవాటు లైక్ కార్ అన్నది నీట్గా పెట్టుకోవడం. సో నేను అది కూడా అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉంటా. చాలా నీట్గా పెట్టుకున్నారు, ఎక్కడ ఏం చెత్త లేకుండా. ఏమైనా దాచుతారా ఏంటా అన్నది చూస్తున్నా. సీట్ కింద ఆన్ చేద్దామా వద్దా, డౌట్ వద్దులే. ఏమన్నా హ్యాండ్ బ్రేక్ వేయకుండా, ఏమన్నా హ్యాండ్ బ్రేక్లోనే ఉంది. నాకు డ్రైవింగ్ వచ్చు, లైసెన్స్ కూడా వచ్చింది. సో హ్యాండ్ బ్రేక్లోనే ఉంది కాబట్టి, బట్ స్టిల్ తీయను, అటు నుంచి వస్తా. ఏమైనా కనిపిస్తాయా చూద్దాం. మీరు ఇక్కడే ఉండండి. అన్నీ ఇరికిచ్చి పెట్టారు, బాగానే నీట్గానే పెట్టుకున్నారు. ఏమైనా దొరుకుతుందా అని చూసాను.
ఒక పర్ఫ్యూమ్ దొరికింది. ఇది బాత్ అండ్ బాడీ వర్క్స్కి నేనే పెట్టినట్టున్నా, అయిపోయింది. ఏం పెట్టుకోడా, ఏం దొరకట్లేదే కార్లో. సో యాక్చువల్లీ గ్యాడ్జెట్స్ గురించి, కార్ గురించి శివకి బాగా తెలుస్తాయి. వాళ్ళైతే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను లోపలికి వస్తా, అగండి మంచిగా కూర్చొని మాట్లాడుకుందాం. ఆన్ చేద్దాం అనుకుంటున్నా కానీ మళ్ళీ ఎందుకు రిస్క్ అని చేయట్లేదు. ఇవన్నీ అసలు కవర్లు కూడా తీసుకోలేదు మా ఆయన. ఏందో ఒక కార్ది ఫ్రెషనర్ పెట్టుకున్నారు, ఈ కవర్స్ తీయలేదు. దీంట్లో ఏముంది, దొరికింది చూడండి. ఇది కార్ది ఒక స్ప్రే, ఇది బాత్ అండ్ బాడీ వర్క్స్తో దొరుకుతుంది. ఒక వస్తువు దొరికింది నాకు, చెప్తా. ఇంకేం లేవు, ఇంకేమైనా ఉన్నాయా? డెఫినెట్లీ ఏమన్నా దొరుకుతుంది సీక్రెట్గా. ఇంకా నేను మందు బాటిల్ లాంటివి ఏమన్నా దాచిపెట్టాడా అని చూస్తున్నా. ఒక సీల్డ్ బాగుంది. అది నేను కూర్చున్నప్పుడు పెట్టుకుంది. ఇక్కడ ఒక లిప్ బామ్ ఉంది. ఏం పెట్టుకోడా, లేదంటే ఏమైనా ఫ్రెష్గా సర్వీసింగ్ చేయించి పెట్టినట్టున్నాడు. బ్యాక్ సైడ్ డిక్కీలో కూడా చూద్దాం ఏమైనా ఉంది. అక్కడ ఒక టిష్యూ బాక్స్ ఉంది. అయితే ఇవన్నీ కూడా సీటింగ్ లోపల మార్పిచ్చాడో లేదో కూడా నాకు తెలియదండి. అంటే కొన్నాక నేను పెద్దగా, అంటే ఇది బాయ్స్ కార్ కదా, అందుకే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఎప్పుడైనా బయటికి వెళ్ళాలన్నా కూడా నేను ఎన్జీలోనే వెళ్దాం అందరం కలిసి అనేసి అని అంటుంటా. ఇక్కడ మనకు ఒక లైట్ ఉంది. అప్పుడు నేను నిండు నూరేళ్ళ సావాసం సీరియల్ చేస్తున్నప్పుడు మా హీరో ఉన్నారు రిచర్డ్, ఆయనది కూడా తారే అనమాట. సీరియల్లో ఉంటుంది కదా తార. సో అప్పుడు ఏంటంటే మేము అవుట్డోర్ షూట్ చేసేటప్పుడు ఫుల్ ఎండ ఉంటుండే నా ప్రెగ్నెన్సీ బిగినింగ్ పీరియడ్లో. సో ఆ టైంలో ఏంటంటే పాపం మా అబ్బాయి నాకు కార్లో కూర్చో అని చెప్పి, అప్పుడు అబ్బాయి కొత్తగా కొనుక్కున్న తారు కేరళలో కొనుక్కొని ఇక్కడ హైదరాబాద్ తెచ్చేసుకొని ఇక్కడే పెట్టేస్తాడనమాట. సో అతని కార్, పర్సనల్ కార్, మంచిగా నువ్వు కూర్చో ఏసీ ఆన్ చేస్తా అని చెప్పి అప్పుడు నేను ఫస్ట్ టైం తార్ ఎక్కడం జరిగిందనమాట. సో ఆఫ్టర్ దట్ ఇంకా మళ్ళీ మా ఆయన కొనేసుకున్నారు. సో రిచర్డ్ వచ్చేసి మిలిటరీ గ్రీన్ ఉంటుంది కదా, ఆ గ్రీన్ అనమాట. అది కూడా బాగుంటుంది. సో దానికి వీటికి ఏవో ఉంటాయి కదా, లైక్ ఏమో అంటారు వీటికి సంబంధించిన ఫీచర్స్కి. సో అవి నాకు తెలీదు. ఇవన్నీ మా ఆయన ఎక్స్ట్రా కొనుక్కున్నట్టున్నారు, తెలీదు. దీనికి స్పీకర్స్ కూడా పెట్టిస్తా అంటే మొన్ననే గొడవ వేసుకున్నా, ఇప్పుడు అవసరమా అనేసి. ఉన్నవి వాడుకో చాలు, ఆల్రెడీ కొనుక్కున్నావు, ఓన్లీ ఆఫీస్కి తీసుకెళ్తావు, మళ్ళీ దేనికి అని చెప్పి. ఇది ఎందుకు ఇంత డౌన్గా ఉంది? జనరల్గా మన పక్కన సీట్ కొంచెం ఇలా ఉండాలి కదా, ఇది ఎందుకు ఇంత డౌన్గా ఉంది అంటే నాకు ఏదో డౌట్ వస్తుంది. చెప్తా, ఫోటో తీసి పెట్టుకొని తర్వాత చెప్తాం మా ఆయన సంగతి. ఎందుకంటే ఇది నార్మల్గానే ఉంది సీట్, ఈ మధ్యలో నేను ఏమి ఎక్కలేదు. ఇది మొత్తం ఇలా వాలిపోయింది ఎందుకు, నో ఐడియా. ఇక్కడ 2 వాటర్ బాటిల్స్ ఉన్నాయి ఖాళీగా, వెనక్కి వెళ్తా. ఇక్కడ ఒక దిండు, ఇది నా కోసమే నేను పెట్టుకున్నాను. వాటర్ బాటిల్స్ ఇలా పెట్టుకుంటారు. నాకు ఇట్లా వాటర్ బాటిల్స్ ఎవరైనా పెడితే భలే కోపం వస్తుంది. ఖాళీ అయ్యాక పడేయచ్చు. ఇప్పుడు ఇవి తాగము పెట్టము ఎందుకు, కార్లో అంతా పిచ్చి పిచ్చి పెట్టుకుంటారు. ఇక్కడ అంతా బాగానే ఉంది నీట్గా. దీంట్లో టిష్యూ బాక్స్, ఇది అక్కడ ఒకటి కట్టాము, గుడిది చిన్నది. ఇది ఎందుకు ఇక్కడ ఉంది, దేనిది ఇది? ఓ అంతా పిచ్చి పిచ్చిగా పెట్టుకుంటాడు మా ఆయన ఏందో. అంటే ఎప్పుడైనా గర్ల్ ఫ్రెండ్ ఎక్కించుకుంటే తెలియకుండా ఉండడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నాడు, ఏం దొరకట్లేదు. కొంచెం ఏమన్నా సెట్ చేస్తున్నాడు అని. సీట్ పాకెట్స్లో కూడా ఏం లేదు. ఇక్కడ పాకెట్లో ఏమైనా ఉందా చూస్తా, ఏం లేదు. సో నేనైతే ఇప్పుడు జస్ట్ కార్ చెక్ చేయడానికి వచ్చాను కాబట్టి నేను ఎక్కువ వీటి గురించి నాకేం తెలియదు కాబట్టి నేను మాట్లాడలేను. సో వీటికి సంబంధించింది ఏమైనా కావాలి అనుకుంటే నెక్స్ట్ టైం డెఫినెట్లీ శివాకి తార్ ఇంటీరియర్ కైండ్ ఏమైనా షూట్ చేయమని చెప్దాం. నాకైతే ఏం దొరకట్లేదు. డిక్కీలో ఏమైనా దొరుకుతాయా చూద్దాం. సీట్ కింద కూడా ఏం దొరకట్లేదు. కానీ మొత్తానికైతే ఒకటి దొరికింది కదా మనకి ఈ డాష్ బోర్డ్లో. చెప్తా రాని. లేదు ఎప్పుడో ఒక్కసారి లైక్ అకేషనల్లీ సోషలింగ్, లైక్ ఫ్రెండ్స్తో సోషలైజ్ అవ్వడానికి అప్పుడప్పుడు అని చెప్పేసి అని అంటూ ఉన్నాడు. సైలెంట్గా ఇట్లా కార్లో ఒకటి, బాత్రూంలో ఒకటి, ఇంకా ఎక్కడ దాచుకుంటాడో చూడాలి. ఇప్పుడు వెళ్దాం డిక్కీలో చూద్దాం ఏమున్నాయో. ఇది ఇలా వచ్చేస్తుందా? ఓ వచ్చింది. సన్ షేడ్స్, ఓకే దాంది అనేసి అని అనుకున్నా.
ఏం దొరకట్లేదు. దొరికిస్తామేమో. హాయ్. ఊరికే అట్లా అప్పుడే వచ్చావు, కాసేపు ఆగొస్తాను కదా. పక్కకి వెళ్ళావంటే పాండబ్బాకి వెళ్ళావా? ఒకసారి మాకు ఒకటి దొరికింది కార్లో. నాకేం చెప్పావు నువ్వు? ఇట్లా చేస్తావని అస్సలు అనుకోలేదు శివ. నేను నిజంగా చెప్తున్నా, నీ మీద ఉన్న నమ్మకం, 10 ఏళ్ళగా ఉన్న నమ్మకం అంతా నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు. ఏంటది కార్లో? అంటే ఏముందో నీకు తెలుసు. మిగతా ఒక దిద్దు దొరికింది నాకు. సీట్ ఎందుకు ఇట్లా స్లాండింగ్ లా ఉంది, స్ట్రైట్ గా లేకుండా? నీ పక్కన సీట్. బ్యాగ్ పడిపోకుండా ల్యాప్టాప్ ఇట్లా పెడతా. అబద్ధాలు చెప్పకు. అండ్ దీనికి ఎందుకు 2 సన్ షేడ్స్ ఉన్నాయి? ముందుదే మళ్ళీ వెనక పెడితే వంగిపోతుంది. అంతేనా? లేదంటే ఎవరైనా అమ్మాయిని ఎక్కించుకుంటే ఎవరికి కనబడకుండా? అంటే అట్లా నేను ఎందుకు చేస్తా అన్నావు? ఎవరు రాలేదు. ఏం చెప్పినా నువ్వు ఏమనుకుంటున్నావు అది అనుకుంటావు కాబట్టి అని. కానీ నాకు నిజంగా ఒకటి దొరికింది. బాగుంది, మంచిగా డోర్ తీసి దోమలు వెళ్ళడానికి. ఇప్పుడు దోమలు వెళ్ళావు, నేను ఒకటి అడుగుతుంటే మాట దాటేసి వెళ్తున్నారు. అక్కడ ఒకటి దొరికింది నాకు. అక్కడ ఒకటి దొరికింది నాకు, సీల్డ్ స్పేర్ అని చెప్పాను కదా, అట్లా ఉంటుంది. అది కాకుండా నిజంగానే ఒకటి దొరికింది. సీరియస్గా ఉన్నా. ఇప్పుడు కెమెరా ఉందని కాదు, అది ఇప్పుడు ఇది టెలికాస్ట్ అయిద్దా లేదా అన్నది వేరే విషయం. అది ఇద్దెవరిది? ఏంటి శివ పిచ్చి పిచ్చిగా ఉందా? బుట్టలు అవి ఎలా కనిపిస్తాను నీకు? నా దగ్గర ఎలాంటిది లేదు. ఎవరిది అది? మొక్క బుట్టలో కానీ ఆ బుట్టలు నా దగ్గర. మొక్క బుట్టలు గిక్క బుట్టలు అలాంటివి చెప్పకు. నిజంగానే కనిపించదు. నీకు అర్థం కావట్లేదా? అది ఏంటని నేను చూసి నాకు కోపం వచ్చి పక్కన ఇసిరేసా ఇట్లా. ఏం వాడకవయ్యా అబ్బో. చెప్తే నమ్మేటట్టు ఉండాలి. నువ్వు నాకు ఒక డౌట్ వస్తుంది. ఇంటికి వచ్చే ముందే ఒక చోట కార్ ఆపుకొని 1కి 2 సార్లు స్కానింగ్ ఇట్లా చేసేసుకొని కార్ ఇంటికి తీసుకొస్తావు కదా. వచ్చాక చెక్ చేసుకుంటా. అంటే వేరే అమ్మాయిలను ఎవరినైనా ఎక్కించుకుంటావు, గర్ల్ ఫ్రెండ్స్ అంటే లిఫ్ట్ ఇస్తావు ఎవరికైనా? అంటే ఎక్కించుకుంటారంట. ఎవరిని? ఫ్రెండ్స్ అయితే ఓకే, దట్స్ ఓకే. నేను చాలా మంచిదాన్నండి. నేను ఆ ఫ్రీడమ్ ఇచ్చే మా ఆయనకి. నువ్వు నన్ను మోసం చేసావు. ఇప్పుడు మోసం చేసావు. ఇంకేమైనా ఉన్నాయి డైలాగ్స్ మర్చిపోయా? పిచ్చి పిచ్చిగా లేకపోతే నా డోరు మా ఇందాకే చెప్పా, ముట్టుకొని ఇవ్వడానికి. చూసారు కదా. ఇప్పుడు ఏం తొందరగా వచ్చావు? వంట చేయలేదు ఇంకా. ఇప్పుడు కార్ అంటే గేట్ వేసి ఉంచి బయట పెడితే కార్ అని డౌట్ వచ్చి వచ్చా. యాక్చువల్లీ స్టార్ట్ చేద్దామా అనుకుని కీస్ కొడితే ఆటోమేటిక్ అది మాన్యువల్ గేర్ లో ఉంటది. మళ్ళీ ఎందుకు టెన్షన్ గా అనేసి ముందే మళ్ళీ అందుకనే కదా నీ డ్రీమ్ కార్ అని చెప్పేసి వదిలేసి. ఎప్పుడు ఇస్తావు నాకు డ్రైవ్ కి? తీసుకో. ఇప్పుడు తీసినా వద్దులే, అమ్మో భయం వేస్తుంది. అందుకే నా రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకొని. ఇది కూడా నీదే? సో ఇదండి మా ఆయన కారులో ఏముంది తొంగి చూద్దామని చూస్తే ఏమీ దొరకలేదు. అక్కడ మంచి ఈ శివుడు చూడండి ఎంత బాగుంటుందో. అది నేనే గిఫ్ట్ చేశా. యాక్చువల్లీ ఈషా ఫౌండేషన్ నుంచి ఆ శివుడు తీసుకొద్దామని అనుకున్నాము, కానీ ఇంకా మేము అటు వెళ్ళడం కుదరలేదు. శివ అన్నాడు ఇక్కడ ఎక్కడ నువ్వు కొంటే నాకు నచ్చదు, అది మనం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కొనుక్కుంటేనే మనకు అది గుర్తుగా ఉంటుంది ఆ సావినీర్ అని. అంటే సో ఏది లేకుండా కార్ నేను ముందు బయటకు తీయమని చెప్పి అందుకే శివుడు మహాశివుడు ఇంట్లో మాకు ఈ శివుడు అట్లా అన్నమాట. ఎప్పుడు మాకు శివాశిష్యులు ఎప్పుడు అందరి మీద, మా మీద, మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాము. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ వాట్స్ ఇన్ శివ కార్. అసలు ఏమీ లేదు, ఏమో ఉంటుంది. అవన్నీ నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నువ్వు ఇంటీరియర్ టూర్ ని తార్ టూర్ తర్వాత చేసుకో. అవన్నీ చేసుకున్నాక అప్పుడు మా ఆయన తార్ టూర్ అని చేస్తారు, అప్పుడు చూసుకోండి. ఇప్పుడైతే వాట్స్ ఇన్ తార్ అనేది అన్నీ చెప్పేసిన వాళ్ళకి. నువ్వు ఏమేమి చేస్తావు ఏంటి, నీ ప్లాన్స్ ఏంటి, నీ డ్రీమ్ ఏంటి. సెకండ్ హ్యాండ్లో కూడా కొనుక్కుందామని చూసాడు, ఇప్పుడు మొత్తానికి కొనుక్కొని ఈఎంఐ కట్టుకుంటున్నాడు అని చెప్పేసి అన్న. దీంట్లో నాది 1 రూపీ కాంట్రిబ్యూషన్ కూడా లేదండి, మొత్తం మా ఆయనదే, నాకు సంబంధమే లేదు. ఆయన డ్రీమ్ కార్ ఆయనకే సంబంధం కాబట్టి మేము జస్ట్ సపోర్ట్ చేస్తాం కొనుక్కో అని చెప్పి. దానికి మించి ఇంకేం లేదు. కడుతూ ఉంటావా?
అవునా? సో అట్లా మేము కష్టపడే కొనుక్కుంటాము. సో అందరు కూడా కష్టపడి మంచి మంచి కార్లు, మంచి మంచి ఇల్లు కొనుక్కొని మంచి వెల్ సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాం మేము కూడా. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చలేదని అనుకుంటున్నాను. ఎందుకంటే మన కార్లో ఏం దొరకలేదు కదా, నాకైతే నచ్చలేదు. మీకేమనిపించిందో చెప్పండి. శివ మీద ఎలాంటి డౌట్? ముందు పెట్టి తీసుకొస్తాం. చా అట్లా చేస్తే సర్ప్రైజ్ ఉండదు, ఇట్లా చేస్తేనే సర్ప్రైజ్ ఉంటుంది. సార్ నిజంగా ఒక్కడైనా ఏమైనా దొరుకుతుందా అని చెప్పొచ్చా? ఏం లేదు, అంత నీట్గా ఉందేంటి కార్. సైలెంట్ గా బాటిల్ ఇంకా 4 ప్యాకెట్లు ఏమైనా సెట్ చేసుకుంటావా? ఎండాకాలం స్టార్ట్ అయింది, బాటిల్ అవి పెడితే పేలుతాయి లోపల. ఆ ఖాళీ వాటర్ బాటిల్స్ ఏంటి కన్నా? ఇదేంటి ఇది? ఏంది అది? దాని మీద ఎక్కడెక్కడ చూడు, మీరే తీస్తారు పెట్టేస్తారు. ఖాళీ వాటర్ బాటిల్స్ అన్ని పెడుతూ ఉంటారు. సో మీరు కూడా ఎప్పుడైనా మీ హస్బెండ్కి తెలియకుండా వాళ్ళ కార్ పీప్ చేయండి. సో దాట్ మనకి ఏమైనా దొరికే ఛాన్స్ ఉంటుంది, అప్పుడు మనం సాధించవచ్చు. నీలాగా షార్ప్ అంట మరి హస్బెండ్. ఫస్ట్ 1 year తర్వాత తెలిసిపోతుంది వాళ్ళకి. నువ్వు అలాగే షార్ప్ అయ్యి ఈ కార్లో అన్నీ లేపేసినావా? అట్లా ఉన్నాక పెళ్లి చేసుకో. ఎందుకు కొట్టావు ఇప్పుడు నన్ను? దాన్ని కొట్టడం అంటారా? కొట్టడం అంటే ఇట్లా ఉండాలి. సో మనకేం దొరకలేదు, నెక్స్ట్ టైం ఏమన్నా దొరికితే అప్పుడు చూద్దాము. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. తార్ టూర్, తార్కి సంబంధించినవి ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే కింద కమెంట్స్లో తెలియజేయండి. నెక్స్ట్ టైం శివ తార్ టూర్ అని చేస్తారు. వెబ్సైట్ కొడితే వచ్చేస్తుంది. అంటే కొంతమంది మీ మాటల్లో వినాలనుకున్న వాళ్ళకి డెఫినెట్లీ శివ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. అక్కడి నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తా. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఏంటి బెల్ కొట్టడం మర్చిపోవద్దు. ఆన్ చేయలేదు కదా, ఆన్ చేయకపోయినా అది హారన్ నొక్కితే వస్తుందా? తెలీదు, సారీ, నిజంగా తెలీదు. ప్రామిస్గా తెలీదు. ఇప్పుడు ఎంజీ కూడా అంతేనా? మనం తార్ ఇట్లా అన్లాక్ చేసేసి హారన్ నొక్కితే వచ్చేస్తుందా? నైస్. ఇది నిజంగా నాకు తెలీదు. అమాయకులు అన్ని. బాయ్ ఫ్రెండ్స్. పెళ్ళి ఎందుకు చేసుకున్నాం? ఎందుకు చేసుకున్నాం పెళ్ళి? చిన్నప్పుడు అడిగితే పెళ్ళయ్యాక తేళ్ళు, పెళ్ళయ్యాక ఎల్లు అని అంటారు. పెళ్ళయ్యాకేమో అందుకే హస్బెండ్ తీసుకెళ్తారు బయటికి అని చెప్పి అందరి పేరెంట్స్ అట్లా చెప్తారు. మీ ఆయనతో వెళ్ళు, మీ ఆయనతో వెళ్ళు, మీ ఆయనతో వెళ్ళు అంటూ ఉంటారు. లైసెన్స్ ఎందుకు ఇచ్చారో ఇంతవరకు కార్ తీయమంటే తీయలేదు. లైసెన్స్ తీసుకున్నాను, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, నేనేం చేస్తాను? ఆ టైంలో అసలు నాకే ఓపిక లేదు, రెస్ట్ తీసుకుంటూ ఉన్నాను. బాటిల్స్ పడేసిరా. బాయ్ ఫ్రెండ్స్, డిసప్పాయింటింగ్, ఏం దొరకలేదు. సీ యూ, మళ్ళీ మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను. స్టే ట్యూన్, లాట్స్ ఆఫ్ లవ్, బాయ్. వాడికి తెలియదు కాబట్టి పట్టుకుంటాడు, తెలిసే టైంకి ఇగో ఇట్లా పరిగెత్తుతాడు. బాగున్నారా అమ్మవారు?